నమస్తే, వెల్కమ్ టు విద్య న్యూస్ లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్న ఏపీ సీఎం జగన్. భారత్ నెట్ ప్రాజెక్ట్ అంశంలో సీఎంపై ప్రశంసల జల్లు. కల్లూరులో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశం. హాజరైన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. మూడో విడతలో గుడిపల్లి మండలంలో వైసీపీ ఘన విజయం. విజయోత్సవ ర్యాలీ నిర్వహించిన వైసీపీ శ్రేణులు. నిజామాబాద్ జిల్లాలో ఈ నెల 25న సిపిఐ భారీ బహిరంగ సభ. పోస్టర్లను ఆవిష్కరించిన నాయకులు. కృష్ణా జిల్లాలో అక్రమంగా పీడీఎస్ రైస్ తరలింపు. 3 లారీల రేషన్ బియ్యం స్వాధీనం. ఇక డీటెయిల్ చూస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ఏపీ సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ విజన్ పట్ల నీతి ఆయోగ్ పాలక మండలి సంతృప్తి వ్యక్తం చేసింది. పల్లె పల్లెకు ఇంటర్నెట్ను తీసుకెళ్లాలన్న జగన్ ఆకాంక్షను అభినందించింది. భారత్ నెట్ ప్రాజెక్టు పేరిట ప్రతి గ్రామంలో ప్రతి వ్యక్తికి ఇంటర్నెట్ అందుబాటులోకి తీసుకురావాలన్న జగన్ సంకల్పాన్ని ప్రశంసించింది. గ్రామాల్లో ప్రజా వ్యవస్థలకే కాకుండా ప్రతి పౌరుడికి ఇంటర్నెట్ అందించడమే తమ లక్ష్యమని, గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ వివరించారు. వర్క్ ఫ్రం హోం విధానాన్ని ప్రజలకు అత్యంత చేరువ చేయడమే తమ ప్రాజెక్టు వెనుకున్న ఉద్దేశమని వెల్లడించారు. It has been most reassuring and has provided the necessary impetus to the economy. It is indeed imperative that during these critical times, state governments and central government should explore opportunities to engage in meaningful discussions to adopt a unified approach towards policy formulation for the country's economic revival. So, with respect to the first agenda point of making India a global manufacturing hub, I wish to point out, sir, for India to become a formidable force in manufacturing, we must conduct a thorough study and analyze the factors that have contributed to the success of countries that have demonstrated good progress in manufacturing sector. In my opinion, sir, 5 significant impediments to the manufacturing sector growth are exorbitant cost of funds from our financial institutions, sir. High cost of power is the second such concern, sir. Delays associated with land procurement is the third concern, sir. Fourthly, sir, delay and complexity in grant of statutory clearances. And fifth, rigid labor laws. With respect to each of these hurdles, the state governments and the union government must take a deeper dive to understand the root cause and make a conscious effort to introduce reforms to mitigate these hurdles. To illustrate the difficulty emanating from one of the points stated above, sir, especially concerning exorbitant cost of funds from our financial institutions, sir, I'd like to convey that for building infrastructure, even the state government's undertakings avail loans from financial institutions like PFC and REC at higher rates of interest of approximately 10 to 11% interest rates, sir. ఇక ఖమ్మం జిల్లా కల్లూరులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డికి మద్దతుగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు. పల్లా రాజేశ్వరరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు. తల్లాడ, కల్లూరు, పెనబెల్లి మండలాలకు చెందిన పట్టభద్రులతో కల్లూరులో భారీ బహిరంగ సభ నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమ నిర్మాత, నిరుపేదల సంక్షేమే ధ్యేయంగా పార్టీయర్స్గా కొంతమంది నేరుగా ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఈనాడున్న రాజకీయ పరిస్థితుల్లో ఆలోచించే పనిచేసే ప్రభుత్వంగా మనం భావించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో అది తప్పనిసరిగా చేయాలనే గొప్ప మనసున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు నిరుపేదలకు సంబంధించిన కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ,
ఈ స్కీమ్తో పాటుగా మనందరం ఒకటే కోరుతున్నాం, సొంత స్థలాలు డబుల్ బెడ్రూమ్ కట్టుకోవాలని, అదేవిధంగా ఆగిపోయిన పెన్షన్స్ రావాలని చెప్పి, దాంతో పాటుగా రేషన్ కార్డు కావాలని చెప్పి, కాలిపోయిన ఇళ్ళకు కూడా ఒక సౌకర్యం కల్పించాలని చెప్పి, రైతులకు రైతు బంధు ఏ రకంగా రావడం జరుగుతుందో భూమి లేని నిరుపేదలకు సంబంధించి కూడా కొన్ని కార్యక్రమాలు రావాలని చెప్పి మనం వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మీ అందరూ ఒక్కటి ఎత్తు అయితే మా పల్లా రాజేశ్వరుడు ఒక్క ఎత్తు చాలు, సరిపోతుంది. కానీ తగుదునమ్మని దూరారు. ఇందులో కూడా జాతీయ పార్టీలు, ఇందులో కాంగ్రెస్ పార్టీ తలకు గుడ్డలు చుట్టి బయలుదేరారు. అందులో రైతాంగం కోసం పోరాటం లేదా ఇతర పోరాటం అని చూపిస్తారు. కానీ అసలు జరిగేది ఏంటంటే పిసిసి పీఠం కోసం జరిగే పోరాటం అది. ఆ పిసిసి పీఠంలో పడే పోరాటంలో, దాంట్లో పడిన పోటీలో ఒక ఆయన ఒకవైపు తిరుగుతున్నాడు, ఇంకొక ఆయన ఇంకొక వైపు తిరుగుతున్నాడు. ఆ పార్టీకి దిశానిర్దేశం లేకుండా ఢిల్లీలో ఎటో పోయింది అది. అయినా నాయకులందరూ కలిసి రోజు ఒక దిక్కు పర్యటన చేస్తూ వాళ్ళు కేసీఆర్ గారిని తిడితే చాలు మేము పెద్ద నాయకులం అవకాశం లేకపోతే అనుబంధ ప్రశ్న అడిగిన, ఆ అవకాశం లేకపోతే పిటిషన్ ఇచ్చిన, అది కూడా లేకపోయినట్లయితే స్పెషల్ మెన్షన్ చేసిన, వచ్చిన చర్చలో పాల్గొన్న, అవకాశం వచ్చినప్పుడల్లా ఈ సంఘాలకు సంబంధించి, ఈ యొక్క యూనియన్లకు సంబంధించి ఈ వ్యక్తిగతమైన సమస్యలను కూడా అధికారుల దగ్గర తీసుకుపోయినా, ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోయినా, మంత్రుల దగ్గర తీసుకుపోయినా ఒకసారి పాక్షికంగా మాత్రమే దానికి సొల్యూషన్ వచ్చింది, ఒకసారి 100% వచ్చింది, ఒకసారి రాలే. ఆ సమస్య నేచర్ని బట్టి ఉంటుంది. కాబట్టి దయచేసి మీ అందరికి ఒకటే విన్నపం, మీరందరూ కూడా నిధులలో నీళ్లలో ఏ విధంగానైతే మనం ఇవాళ పరిపుష్టిగా ఉన్నామో నియామకాల విషయంలో కూడా అదే విధంగా ఉన్నాం. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, ఇతరులు ఏం చేయలేదు కూడా మీరు ఆలోచించాలి. చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలంలో వైకాపా అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందారు. దీంతో వైసీపీ శ్రేణులు గుడిపల్లిలో సంబరాలు చేసుకున్నారు. డప్పుల మోతతో ర్యాలీలు నిర్వహించి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ గుడిపల్లి ఇన్ఛార్జ్ హఫీజ్ అజిత్, పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రైతు చట్టాలకు వ్యతిరేకంగా సిపిఐ ఆధ్వర్యంలో ఈ నెల 25న భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లను సిపిఐ నాయకులు ఆవిష్కరించారు. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన 3 రైతు వ్యతిరేక బిల్లులను రద్దు చేయాలని, రాష్ట్రంలో దశాబ్దాలుగా పేదలు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ సభలో న్యూ డెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు, సినీ నటులు ఆర్ నారాయణమూర్తి, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసన్న పాల్గొననున్నారు. ఈరోజు ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ కామారెడ్డిలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు ఎవరి సంప్రదించకుండా తన ఇష్టం వచ్చిన రీతిలో మోడీ గారు చేయడం అనేది సరైనది కాదు. ఆ చట్టాలని రద్దు చేయాలని చెప్పేసి చలిని సైతం లెక్క చేయకుండా దాదాపు లక్షలాది కుటుంబాలు రోడ్ల మీదకి వచ్చి 3 నెలలు గడుస్తున్న బీజేపీ సర్కార్కు దున్నపోతు మీద ఆనబడ్డట్టుగా వ్యవహరిస్తుంది. కాబట్టి దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నడుస్తున్నాయి. అందులో భాగంగానే సిపిఎంఎల్ లూడెక్స్ పార్టీ, ఏఐకేఎంఎస్, అఖిల భారత రైతుల సంఘం నిజామాబాదు, కామారెడ్డి ఉమ్మడి జిల్లాలో సంబంధించిన దాంట్లో ఈ నెల 25న నిజామాబాద్లో బహిరంగ సభ, ర్యాలీ బహిరంగ సభ పెడుతున్నాం. దానికి కామారెడ్డి నుంచి రైతు కూలీలు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి కోరుతున్నాం. మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఉమ్మడి పరిధిలో గల రాష్ట్ర కేంద్రాల పరిధిలో గల వ్యవసాయాన్ని రాష్ట్రాలను సంప్రదించకుండా, దేశవ్యాప్తంగా రైతులను సంప్రదించకుండా ఏకపక్షంగా రైతాంగమును కానీ వ్యవసాయాన్ని కానీ నిర్వీర్యం చేయడానికి, బడా కార్పొరేట్ కంపెనీలను కాపాడడానికి, వాళ్ళ పరం వ్యవసాయం చేయడానికి కేంద్రంలో గల మోడీ సర్కారు తీసుకొచ్చిన 3 రైతు చట్టాలను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా రైతాంగం పెద్ద ఎత్తున పోరాడుతుంది. ఆ పోరాటానికి మద్దతుగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈ నెల 25న జరిగే రైతులకు మద్దతుగా జరిగే సభను విజయవంతం చేయాల్సిందిగా ఇక్కడ మేము ప్రెస్ మీట్ పెట్టాం. ప్రధానంగా దీనికి ఈ సభకు జిల్లాలో గల పోడు భూముల రైతులు కానీ,
రైతులు కానీ పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరుతున్నాం. ముఖ్య వక్తలుగా సిపిఎంఎల్ పార్టీ న్యూ డెమోక్రసీ పార్టీ సహాయ కార్యదర్శి కోటు రంగారావు గారు, అట్లాగే సినీ యాక్టర్ ఆర్ నారాయణమూర్తి గారు, అట్లాగే న్యూ డెమోక్రసీ పార్టీ ఎమ్మెల్యే గారు గుమ్మ నర్సయ్య గారు ముఖ్య వక్తలుగా ఉంటారు. అట్లాగే ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి వి ప్రభాకర్ అన్న వీళ్ళంతా ఉపన్యసిస్తారు. ఉమ్మడి జిల్లాలో గల రైతులు, పోడు భూముల రైతులు అందరూ పాల్గొని ఈ సభను విజయవంతం. కృష్ణా జిల్లా గన్నవరంలో భారీగా రేషన్ బియ్యం పట్టుబడింది. విజిలెన్స్ ఎస్పీ ఆదేశాల మేరకు గన్నవరంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన పోలీసులు అక్రమంగా తరలిస్తున్న 3 లారీల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆర్డీఓ అధికారులు, విజిలెన్స్ అధికారులు సంయుక్తంగా ఈ తనిఖీలు నిర్వహించారు. కర్నూలు జిల్లా బనగానపల్లె, ప్రకాశం జిల్లా దర్శి నుండి కాకినాడ గోడానికి బియ్యం తరలిస్తున్నట్టు లారీల డ్రైవర్లు చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలో తెలంగాణ ఉద్యమంలో అమరులైన సిరిపురం యాదయ్య 11వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. జిల్లా గ్రంథాలయం చైర్మన్ కప్పటి పాండురంగారెడ్డి, ఉద్యమకారులు ఆయనకు నివాళులర్పించారు. తెలంగాణ కోసం ఆత్మార్పణ చేసుకున్న యాదయ్య కుటుంబానికి ప్రభుత్వం 10 లక్షల నగదు, ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకుందని పాండురంగారెడ్డి చెప్పారు. ఉద్యమంలో యాదయ్య ఆత్మార్పణ తెలంగాణకు తీరని లోటు అని, బంగారు తెలంగాణ కోసం అమరుల త్యాగం మరవలేనిదని కొనియాడారు. జై తెలంగాణ, జై తెలంగాణ, సిరిపురం యాదయ్య అమరవీరుకు జోహార్ జోహార్, యాదయ్య అమరవీరు జోహార్ జోహార్, కేసీఆర్ గారు ఆ రోజు కేసీఆర్ చావడము తెలంగాణ రావడం అనే నినాదంతో ఆయన ఏదైతే అమర నిరాహార దీక్షకు వెళ్ళిన తర్వాత 29 నవంబర్ 2009లో 11 రోజుల దీక్ష అనంతరం చిదంబరం గారు 2009 డిసెంబర్ 9 నాడు చిదంబరం గారు ప్రకటన చేయడం జరిగింది, తెలంగాణ ఇస్తామని. ప్రకటన తర్వాత వాళ్ళు వెనుకకు జరగడం జరిగింది. ప్రకటన తర్వాత తెలంగాణ వస్తూ రాదు అనే ఆవేదనతో రోజు విద్యార్థులు అసెంబ్లీ ముట్టడికి పిలిపించిన తర్వాత సిరిపురం యాదయ్య గారు ఎక్కడ విఫలం అవుతుందో అనే ఒక ఆవేదనతోటి పెట్రోల్ పోసుకొని అగ్నిగోళంగా ఇవాళ అందరూ కూడా దిగ్భ్రాంతి చెందే విధంగా ఆ రోజు క్యాంపస్లో చనిపోవడం జరిగింది. అమరుల ఆత్మ అర్పణ ఈరోజు వారి ఆశయ సాధన కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు. ఆ రోజు వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 10 లక్షల రూపాయలు కూడా. అంబర్పేట ముదిరాజ్ సంఘం అధ్యక్షులు శాతం సూరి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. 40వ పుట్టినరోజు సందర్భంగా మహంకాళి దేవాలయం వద్ద అన్నదాన కార్యక్రమం చేశారు. అమ్మవారి ఆశీస్సులతో మధ్యతరగతి కుటుంబానికి చెందినప్పటికీ ఈ సేవా కార్యక్రమం చేయడం ఆనందదాయకమని చెప్పారు.
నమస్కారం, నా పేరు శాతం సూరి. నేను అంబర్పేట్ దోపిగల్లి నివాసిని. ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క అన్నదాన ఉద్దేశం ఏంటంటే, ఎంతోమంది దగ్గర డబ్బుండి కూడా చేయలేని పరిస్థితి ఉంటుంది. కానీ నేను ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను. కానీ ఈరోజు నా జన్మదిన సందర్భంగా, నాకు 40 years నా జన్మదిన సందర్భంగా ఎవరైతే బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు ప్రజలు ఉంటారో వాళ్ళకు నా వంతుగా ఏదో సహాయం చేయాలి. అదేవిధంగా ఈ యొక్క అమ్మవారి ఆశీస్సులు కూడా వాళ్ళకు ఉంటాయి. ఎంతోమంది దేవునికి దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క శక్తిగా అడుగుతారు వాళ్ళు. అదే ఏదైతే ఇప్పుడు మనం ఈ యొక్క కార్యక్రమం చేస్తే ఆ అమ్మవారికి కూడా శక్తి చేకూరుస్తుందని నేను అనుకుంటున్నాను. అదే ఒక ఉద్దేశంతో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం నిర్వహించాను. దీంట్లో నా శక్తి ఏం లేదు, ఆ భగవంతుని దయ, ఆ భగవంతుని కృప నా పైన ఉన్నది కాబట్టికే నేను ఆ భగవంతుని కార్యం ఈ విధంగా చేయడానికి నేను ముందుకొచ్చాను. మీ అందరికీ ఈ సేవలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఓకేనా? నమస్కారం, నా పేరు శాతం సూరి. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం వెల్వర్తిపాడులో వైసీపీ రెబెల్ అభ్యర్థి షేక్ రసూల్ బి తనయుడు షేక్ కాజా మొయిద్దీన్ ఎన్నికల్లో తన తల్లిని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గ్రామంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తాడికొండ శాసనసభ్యురాలు ఉండవెల్లి శ్రీదేవి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి షేక్ రసూల్ బిని గెలిపించాలని కోరారు. రాష్ట్ర స్థాయిలో తమకు ప్రముఖ వైసీపీ నాయకులతో పరిచయాలు ఉన్నప్పటికీ తాను పుట్టిన గడ్డకు సేవ చేయాలనే తపనతో ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలందరూ ఆదరించి ఎన్నికల్లో తన తల్లిని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అవకాశం ఇస్తే గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని చెప్పారు. రాజకీయ గురువు మా కే కృష్ణమూర్తి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా చేశారు 2014. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే హామీలకి నాకు 2 సార్లు దగాపూర్వకంగా మోసం చేసినందుకు నేను ఎలక్షన్ కన్నా కాన్షియస్ ముందు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేస్తానని చెప్పి అసెంబ్లీ కాన్షియస్ ముందే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రావాల్సి వచ్చింది. వారు మన దశమల్లి మల్లికార్జున రెడ్డి గారు, మాగొండ శ్రీనివాస్ రెడ్డి అన్న, మోదుగల వేణుగోపాల్ అన్న సమక్షంలో నేను వైఎస్ఆర్ పార్టీలో అసెంబ్లీ ఎలక్షన్స్ ముందే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రావడం జరిగింది. రెబల్ అభ్యర్థిగా వేయడానికి కారణం ఏంటి? మా ఊర్లో మ్యాక్సిమం ఇప్పుడు 11 సంవత్సరాల నుంచి మా తమ్ముడు చింతపల్లి సుబాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండి పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా జెండా మోసి కార్యకర్తను పోగు చేసుకుని ఉన్నాడు. ఆ తరుణంలో కొంతమందికి ఇక్కడ వ్యవసాయము వ్యాపారం నాకు సరిపోని చెప్పి పార్టీ ప్రెసిడెంట్గా వేరే వాళ్ళకి నియమించడం జరిగింది. వాళ్ళు ఈరోజు మా తమ్ముడిని, మా ఊరి ప్రజల్ని ధిక్కరించి వాళ్ళ పార్టీ వినకుండా ఉండే సందర్భాల్లో పంచాయతీ ఎలక్షన్ వచ్చినాయి. వాళ్ళకి మా మంచితనంగా మా తమ్ముడు చెప్పడం జరిగింది, చేసే పనులు మంచి కాదని చెప్పి. కానీ వాళ్ళు వినని పక్షంలో అన్నయ్య నువ్వు ఊళ్ళో రావాలా, మన ఊరు మనం బాగు చేసుకోవాలని చెప్పేసి మళ్ళీ నన్ను పిలవడం జరిగింది. పుట్టినూరు నా తల్లిదండ్రులు ఇక్కడే మట్టిలో కలిసిపోయారు. ఇప్పుడు మళ్ళీ మా నాన్నగారు పెళ్లి చేసిన తర్వాత మా అమ్మగారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో మండలం రెడ్డి సంఘం అధ్యక్షులు సందుపట్ల అంజిరెడ్డి ఆధ్వర్యంలో రెడ్డి రణబేరి పోస్టర్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర రెడ్డి సంఘం ప్రధాన కార్యదర్శి సంది తిరుపతి రెడ్డి పాల్గొన్నారు. 2018 ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, 60 సంవత్సరాలు దాటిన రెడ్డి రైతులకు 5,000 పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మార్చి నెల 7వ తేదీన కొంపెల్లిలో రెడ్డి హక్కుల సాధనకు రణబేరి సభ నిర్వహిస్తున్నామని, రెడ్డి కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రెడ్డి ఐక్య వేదిక ఆధ్వర్యంలో మార్చి 7న హైదరాబాద్లోని కోంపెల్లి కుండ్లపోచమ్మ చౌరస్తా వద్ద రెడ్ల రణబేరి బహిరంగ సభను నిర్వహించడం జరుగుతుంది. ఈ సభను ఎందుకు నిర్వహిస్తున్నామంటే 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ గారు
మేనిఫెస్టోలో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి 2 సంవత్సరాలు గడిచిన దాని గురించి ఇప్పటి వరకు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. అదేవిధంగా రెడ్డి హాస్టల్ కోసం 10 కోట్ల రూపాయలు, అదేవిధంగా 10 ఎకరాల భూమిని కేటాయిస్తానని చెప్పి ఇప్పటి వరకు దాన్ని ఊసే లేదు. అదేవిధంగా మల్కాజ్గిరి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని రథసప్తమి పురస్కరించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. మీరు అక్కడేం యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ నూత్ రమేష్ రాజ్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భువనగిరి ఎమ్మెల్సీ ఎల్మినేటి కృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4 సంవత్సరాల క్రితం ప్రారంభించిన కమ్యూనిటీ హాల్ నిర్మాణాలు ఒక్కటి కూడా పూర్తి చేయలేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ వాకిటి పద్మ, ఎంపీడీఓ గీతారెడ్డి, ఎంఆర్ఓ నాగలక్ష్మి అధికారులు పాల్గొన్నారు. అది కూడా మార్చి 18 గోదావరి మార్చి 2018 తర్వాత సంఘం జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం పాత దామరాజుపల్లిలో గ్రామ అధ్యక్షులు సూతారి రాజేందర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా వందలాది మంది సభ్యత్వం తీసుకున్నారు. టీఆర్ఎస్ యువ నాయకులు సూతారి రాజేందర్ ఆధ్వర్యంలో రైతులు ముందుకు వచ్చి సభ్యత్వం తీసుకోవడం పట్ల జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు గజేంద్ర యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. పాత దామరాజుపల్లి గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వము అత్యధికంగా గ్రామంలోని అత్యధికంగా నమోదు చేస్తామని ఈ సందర్భంగా నేను పార్టీ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించి ప్రజాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి సహకరించిన సర్పంచ్ గారు, మాజీ సర్పంచ్ గంగాధర్ గారు, బీసీ సంఘం అధ్యక్షులు అక్క గజేంద్ర యాదవ్ గారు, మాజీ సర్పంచ్ రాజిరెడ్డి గారు, సామనారాయణ గారు, శ్రీధర్ గారు, మామనాథ్ సింగ్ గారు ఇట్టి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసి కొరట్ల నియోజకవర్గంలోనే మన గ్రామంలో అత్యధిక టీఆర్ఎస్ సభ్యత నమోదు చేయాలని నేను కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత సూర్యాపేట జిల్లా నేరడుచెర్ల మండల పార్టీ కార్యాలయంలో బీజేపీ మండల అధ్యక్షులు పార్థనబోయిన విజయ్ కుమార్ అధ్యక్షతన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో నిరుద్యోగత పెరిగిందని, నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తానని వారిని మోసం చేసిందని జిల్లా ఉపాధ్యక్షులు పోకల వెంకటేశ్వర్లు ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలని, భూ కబ్జాలు, దందాలు, అక్రమ అరెస్టులు చేస్తున్న టీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల్లో పట్టభద్రులు తగిన గుణపాఠం చెప్పాలని వారు పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో ఏ విధంగా మనం వృద్ధిలోకి తీసుకొచ్చుకోవాలి, ఏ విధంగా పార్టీని మనం డెవలప్ చేసుకోవాలనేటువంటి దాని మీద ప్రతి ఒక్కరు కూడా మనం కష్టపడి పనిచేసిన సందర్భంగా తీసుకొని మన పార్టీని మనం ఈ ఎమ్మెల్సీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్న ఏపీ సీఎం జగన్ భారత్ నెట్ ప్రాజెక్ట్ అంశంలో సీఎంపై ప్రశంసల జల్లు. కల్లూరులో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశం. హాజరైన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. మూడో విడతలో గుడిపల్లి మండలంలో వైసీపీ ఘన విజయం. విజయోత్సవ ర్యాలీ నిర్వహించిన వైసీపీ శ్రేణులు. నిజామాబాద్ జిల్లాలో ఈ నెల 25న సిపిఐ భారీ బహిరంగ సభ. పోస్టర్లను ఆవిష్కరించిన నాయకులు. కృష్ణా జిల్లాలో అక్రమంగా పీడీఎస్ రైస్ తరలింపు. 3 లారీల రేషన్ బియ్యం స్వాధీనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.